తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏంటి మచ్చా, ఈరోజు మందు కొట్టలేదా? లేదురా. అయినా ఎందుకలా అడిగావు? డల్గా ఉంటాను. మనసేం బాలేదురా. ఫుల్ బాటిల్ తెమ్మంటావా? తాగాలని కూడా లేదురా. పదే పదే నీలవేణి గుర్తొస్తుంది. మచ్చా, మొన్న 2 లక్షలు డబ్బులు కట్టి శంకర్ గారి దగ్గర నుంచి విడిపించావు. ఈరోజు తను గుర్తొస్తుంది అంటున్నావు. ఇంకా 2 రోజులు ఆగితే ఏమంటావు? తను లేకుండా నేను బతకలేనంటావా? నిజమేరా, అలాగే అనాలనిపిస్తుంది. 2 రోజులు ఎందుకు, ఇప్పుడే తనకి దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది మచ్చా? తనతో మాట్లాడాలని, తను సంతోషంగా ఉండాలని, తనతోనే జీవితం పంచుకోవాలని రకరకాల ఆలోచనలు మొదలయ్యాయిరా. ఇదే ప్రేమంటే. ఆ ప్రేమే నీలో మార్పుని తీసుకొచ్చింది. నువ్వు మారినందుకు చాలా సంతోషంగా ఉంది మచ్చా. ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోతే నీలవేణి జీవితం చాలా బాగుంటుంది. నేను కూడా తనకి న్యాయం చేయాలనుకుంటున్నాను. కానీ ఒకప్పుడు నా ప్రవర్తన మనసులో పెట్టుకుందో ఏంటో తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడం లేదురా. అసలు నీ మీద ప్రేమ ఉందని నేను అనుకోవడం లేదు. అదేంట్రా అలానేసో? ఇంకెలా అనాలి మచ్చా? నీకు 100 ఎకరాల ఆస్తి ఉంది, నీకు కొన్ని కోట్ల రూపాయల డబ్బుంది. వీటితో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నాకు తెలీదు. కానీ నీ స్వార్థం కోసం తన జీవితం బలైనా కూడా మీ నాన్న మీద గౌరవంతో, నీ పట్ల బాధ్యతతో, నీ కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ, మాటకు కట్టుబడి ఇంట్లో బానిసలా పడింది నీలవేణి. కానీ తన కోసం నువ్వేం చేశావు? మా ఇంట్లో తనని మా వాళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రతిసారి నేను తన్ని సపోర్ట్ చేశానురా. అందులో నీ స్వార్థం ఉంది, మీ అమ్మ మీద కోపం ఉంది, అందుకే సపోర్ట్గా ఉన్నావు. చూడు మచ్చా, తన మనసులో ఉన్న విషయం నీకు చెప్పాలంటే ముందు నీ మనసులో తనకు చోటు ఇవ్వాలి. నువ్వు చేసిన పనికి మీ ఇంట్లో పని మనిషిగా ఉన్న నీలవేణ్ణి కోడల హోదాలోకి తీసుకురావాలి. అప్పుడే నీ ప్రేమ తనకి పూర్తిగా అర్థమవుతుంది. తన మనసులో నీ మీద కూడా ప్రేమ పుడుతుంది. నువ్వు చెప్పింది నిజమేరా. నిన్న పొరపాటున తాగినప్పుడు నా భార్యని అంది, మా ఇంటి కోడల్ని అంది. కానీ మామూలుగా ఉన్నప్పుడు ఏ రోజు తనకి నా మీద ఇష్టం ఉన్నట్లు నాకు అనిపించలేదు. మచ్చా, నీలవేణి నిన్ను ప్రేమించలేదని, నువ్వంటే ఇష్టం లేదని ఎందుకు అనుకుంటున్నావు? తాగిన వాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పరు మచ్చా, మనసులో ఉన్నదే చెప్తారు. మరి అది నిజమైనప్పుడు మరెందుకు అదంతా కాదని కొట్టిపారేస్తుంది? మచ్చా, పాపం తనున్న పరిస్థితిలో అంతకన్నా ఏం చెప్పగలుగుతుంది? ఆడపిల్ల, అదీ కాక కల్మషం లేని మనిషి. నిజాయితీ గలవాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోరు. ఎందుకో తెలుసా? లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయనేసి పక్కకు తప్పుకుంటారు. నిజమేరా. తన మనసులో నేనున్నానో లేనో అనే సంగతి పక్కన పెడితే మా అమ్మ వాళ్ళు తనకు పెట్టిన ఇబ్బందులకు వాళ్లతో పాటు నేను కూడా నీలవేణికి నచ్చట్లేదేమో. అవును మచ్చా, అయ్యుండొచ్చు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ట్రై చేస్తే పడుతుందో లేదో చెప్పలేం. కానీ భార్యని ప్రేమిస్తే నువ్వు చూపించిన ప్రేమకు 10 ప్రేమను చూపిస్తుంది. నువ్వు కట్టిన తాళిని గుండెల మీద మోయడమే కాదు మచ్చా, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అవును మచ్చా, నేను కూడా అదే కోరుకుంటున్నాను.